వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పీజీసెట్ 2025కి సంబంధించి ఇంపార్టెంట్ డౌట్ అనమాట. ఏంటంటే డిగ్రీ తర్వాత ఒక 1 or 2 years గ్యాప్ ఉన్నట్టయితే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఇప్పుడు పీజీ చేసేటప్పుడు అని చెప్పి మనకైతే కొద్దిమందికి డౌట్ అయితే ఉంది. దాని రిలేటెడ్గా వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ పీజీసెట్ 2025కి సంబంధించి డిగ్రీ తర్వాత 1 or 2 years గ్యాప్ ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాబ్లం అయితే అవ్వదు. ఎందుకన్నది కూడా మనం సినారియోస్ చూస్తూ మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఇప్పుడు మీరు డిగ్రీ ఏదైతే మీరు చదువుతున్నారో డిగ్రీ తర్వాత కొద్దిమంది ఫినాన్షియల్ కండిషన్స్ ద్వారా కావచ్చు, లేదంటే అల్టిమేట్గా ఏదో ఒక రీజన్ ద్వారా వాళ్ళు అనేది ఫర్దర్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయలేరు. బట్ ఎడ్యుకేషన్ చేయాలని అయితే ఉంటుంది, ఏదో ఒక పీజీ కంప్లీట్ చేయాలని అయితే ఉంటుంది. బట్ ఫినాన్షియల్ కండిషన్ ద్వారా అది కంటిన్యూ చేయలేరు. అప్పుడు ఏం చేస్తారు, జాబ్కి అయితే వెళ్ళిపోతారు. అలా జాబ్కి వెళ్ళిపోయి ఒక 1 or 2 years చేసి అగైన్ మనం ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకొని కూడా చాలామంది అయితే చేస్తూ ఉంటారు. బట్ అలాంటప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే 1 year 2 years ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా ఎడ్యుకేషన్ చేయడానికి మాత్రం మనకు ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే ఉండదు అని చెప్పి క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు మీరు రియల్ టైంలో ఇప్పుడు మీరు పీజీ జాయిన్ అయినా కూడా ఓన్లీ 2025లో ఏదైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారని చెప్పడానికి లేదు. 2018 కానీ 2017లో పాస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు పీజీ అనేది చేస్తూ ఉండొచ్చు. అంతెందుకు మన రీసెంట్ ఏదైతే వేరే వీడియోస్ ఉన్నాయో అందులో గమనించిన ఎప్పుడు 2008-9లో డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు మనకు పీజీ చేస్తున్నారనమాట. సో మనకు 1 year కాదు 2 years కాదు ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా మీరు పీజీ చేయడానికైతే ఎవ్వరు కూడా ఆపడం అయితే ఏది కూడా ఉండదు. సో కాబట్టి ఇలా ఇయర్ గ్యాప్ ఉంది ఏమన్నా అవుతుందేమో అన్న ప్రాబ్లం అయితే ఏది కూడా మీరైతే పెట్టుకోవద్దండి. కాకపోతే ఏంటి అంటే ఆ పర్టికులర్ డిగ్రీకి సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో మెయిన్గా టీసీ కావచ్చు, ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి జాగ్రత్తగా అయితే ఉండి ఆ డాక్యుమెంట్స్ మీరు ప్రొవైడ్ చేయగలిగితే ఈజీగా మీరు ఎడ్యుకేషన్ అన్నది చేయొచ్చు. లేదు అంటే ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నట్టయితే మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.